అవన్నీ రాసి కబ్జాలను రాసి ఆఖరికి దాంతోపాటు మేము వస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాము అని అంటాడు. కాదు బాబు, అది బీజేపీ అక్కడ ఉన్న బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నుంచి వచ్చింది మోడల్ కానీ డ్రాఫ్ట్ ఆర్డర్ కానీ, అందులో దాని ఇంప్లిమెంటేషన్ కూడా జరగట్లేదు, కోర్టులో ఉందని ఎంత చెప్పినా దానికి అసలు పట్టించుకునే అయిపోయి ఇప్పుడు ఇంకా ఏదేదో చెప్తున్నారు. మీ పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయలేరు, మీ అమ్మ లేరు, మీరు ఇంకోటి చేయలేరు. దీనికి ఏమని ఆన్సర్ ఇవ్వాలా? ఒక అబద్ధపు దానికి, లేని దానికి నువ్వు అలాంటి ఆరోపణలో చేసి కన్ఫ్యూజ్ చేసి ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేస్తే దానికి ఆన్సర్ ఏమని ఇవ్వాలా? అందుకే ఇది బీజేపీ చేసింది. బీజేపీ చేసిన దానికి బీజేపీ మీ కూటమిలో ఉంది, నువ్వేమో ఇక్కడ రద్దు చేస్తా అంటున్నావు. సాక్షాత్తు ప్రధాని మోడీ గారే ఆయన డైరెక్షన్ మేరకే అది నీతి ఆయోగ్ తయారు చేసిన డ్రాఫ్ట్ యాక్టు, మోడల్ యాక్టు. అది కూడా మీరు చూడండి, చూపించాలి. పెట్టమ్మా, ఏది పెడతావు ఫస్ట్? ఇది 25/11/2019 మీకు అది చూస్తే కొంచెం పెద్దది అవుతుందా? అంతేనా? ఒక కమిటీ ఫామ్ చేస్తుంది నీతి ఆయోగ్. దాంట్లో ఏముంటుంది? ఇన్ పర్సూయన్స్ ఆఫ్ ది డెసిషన్ హెల్డ్ ఇన్ ఎ మీటింగ్ ఆఫ్ ది క్యాబినెట్ సెక్రటరీ డేటెడ్ 10/10/2019 at the cabinet secretariat, the CEO Niti Aayog in a meeting on 16/10/2019 constituted a committee to draft the model act and the rules on conclusive land titling with the following composition. అని కమిటీ మెంబర్లు ఈయన వికే అగర్వాల్ అని ఫార్మర్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ, ఆయన చైర్మన్ గా పెడుతూ ఒక కమిటీని వేస్తాడు. ఇది ఎప్పుడు 25/11/2019 అంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నీతి ఆయోగ్కు 26/11 ఈ వికే అగర్వాల్ ఆయన చైర్మన్, ఆయన రాస్తాడు. ఆయన ఈ మాదిరి అన్ని వీఆర్ పర్సూయింగ్ ఇట్ అంటూ ఆల్సో ఎంక్లోజ్డ్ ఈజ్ ఏ కాపీ ఆఫ్ ది లా డ్రాఫ్టెడ్ బై ది స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర ఫర్ ది సేమ్ పర్పస్ విచ్ ఈజ్ ప్రెజెంటెడ్ యాజ్ అన్ ఆల్టర్నేటివ్ అంటూ పాయింట్స్ అవి చెప్తూ ఆయన ఒకటి పంపిస్తాడు. అంటే మహారాష్ట్రలో ఆల్రెడీ ఒక డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు, దాన్ని తీసుకొని ఇది బాగుండేది. నెక్స్ట్ ఇంకొకటి వస్తాడు. ఇది వచ్చి ఇంకొకటి ఇది ఎప్పుడు 20/12/2019. ఇది కేబినెట్ సెక్రటరీకి, ఇది కేబినెట్ సెక్రటరీ, ఇది కేబినెట్ సెక్రటరీ ఇప్పుడు కూడా ఆయనే ఉన్నాడు, రాజీవ్ గౌబా కేబినెట్ సెక్రటరీకి, అమితాబ్ కాంత్ సిఇఓ నీతి ఆయోగ్, ఈయన రాస్తాడు. ఇది 20/12/2019. దీంట్లో ఇంట్రడక్షన్ దగ్గర నుంచి మీ డైరెక్షన్ మేరకే, ఆన్ యువర్ డైరెక్షన్ డేటెడ్ 10/10/2019 నీతి ఆయోగ్ అది చేస్తున్నాము అంటూ ఇంట్రడక్షన్లోనే ఇన్ ఇండియా ల్యాండ్ కంటిన్యూస్ టు బీ ఆఫ్ ఎనార్మస్ economic, social and symbolic relevance, and hence access to the land and its documented ownership is the core of livelihood for the majority of the poor. ఒక ప్రిజంప్టివ్ దీనిగా ఉన్న ఇప్పుడున్న టైటిలింగ్ అనేది కంక్లూజివ్గా చేయాలి. ఎందుకంటే అది సరిగా లేనందువల్ల అన్ని గందరగోళాలు జరుగుతాయి. యాక్చువల్లీ ఇది సొల్యూషన్గా వాళ్ళు భావించినారు. ఎందుకు 66% ఆఫ్ ది సివిల్ కేసెస్ అన్ని కూడా సబార్డినేట్ కోర్ట్స్లో ఏళ్ల తరబడి దశాబ్దాలుగా ఇదవుతున్నాయి. ఎప్పటికీ మనం దీని నుంచి బయటపడాలంటే ఒక కంక్లూజివ్ ఇది కావాలంటే కాంప్రహెన్సివ్ ఒకటి తీసుకొని రావాల్సి వస్తుంది. అండ్ ఆల్సో మన కంట్రీ ఇలాంటి ఇష్యూస్లో 163rd పొజిషన్లో ఉంది వరల్డ్ బ్యాంక్ దీని ప్రకారం. అంటే వీటి సొల్యూషన్ ల్యాండ్కి సంబంధించినంత వరకు 163rd పొజిషన్లో ఉంది వరల్డ్లో అని వరల్డ్ బ్యాంక్ చెప్తున్నాయి. సో వీటన్నిటికీ ఒక కంక్లూజివ్ ఇది తీసుకొని రావడం కోసం
మీ డైరెక్షన్ మేరకు, అంటే ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్, కేబినెట్ సెక్రటరీ, దీనికి చైర్మన్, నీతి ఆయోగ్ చైర్మన్ ప్రైమ్ మినిస్టర్ అండ్ కేబినెట్ సెక్రటరీ రిపోర్ట్స్ టు ప్రైమ్ మినిస్టర్తో అసోసియేట్ అయ్యింది. సో ప్రైమ్ మినిస్టర్ డైరెక్షన్ మేరకు తయారైన ఇది. సరే, ఆయన ఎవరు? ఆయన బీజేపీనే కదా, బీజేపీ పార్టీ సెంట్రల్లో ఉంది. అండ్ ఆయనకు సంబంధించినంత వరకు డైరెక్షన్ మేరకు నీతి ఆయోగ్ తయారు చేసింది. అది అందరికి వచ్చింది, మనకు వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ వచ్చి దీనికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఆ దాంట్లో ఉన్నవే. మీకు కూడా యాక్ట్ ఇది పంపిస్తాం, అందరూ మీడియా వాళ్ళు మీ అంతటి మీరు ఇండిపెండెంట్ గా చూడండి. సెక్షన్ 38 సేస్ బార్ ఆఫ్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సివిల్ కోర్ట్స్. అది వాళ్ళు పెట్టిందే. నో సివిల్ కోర్ట్ షల్ హ్యావ్ జ్యూరిస్డిక్షన్ టు ఎంటర్టైన్ ఎనీ ప్రొసీడింగ్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ దిస్ ఎనీ మ్యాటర్ పర్టైనింగ్ టు దిస్. దీనికి సంబంధించి అని చెప్తూ ఈ ట్రిబ్యునల్, అపిలేట్ ట్రిబ్యునల్ ఇవన్నీ ఉంటాయి. వాటి తర్వాత పోతే హైకోర్టుకు పోవాలనే దీంట్లో పెట్టింది. అలాగే రిజిస్టర్ ఆఫ్ టైటిల్స్, డీటెయిల్స్ ఆఫ్ అన్ని కూడా దాంట్లో ఎక్కాలి. డీటెయిల్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ ఆఫ్ ప్రాపర్టీ ఇంక్లూడింగ్ ట్రాన్స్ఫర్స్ డ్యూ టు సక్సెషన్, అది కూడా వాళ్ళ ఆధార్ చట్టంలోనే ఉంది, దాంట్లో ఆ డ్రాఫ్ట్లోనే ఉంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫర్ ట్రాన్సాక్షన్ అనే దాంట్లో ప్రతిదానికి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎనీ యాక్ట్ ఏదైనా సరే. నెక్స్ట్ దాంట్లో సేల్ కానీ, గిఫ్ట్ కానీ, పార్టిషన్ కానీ, ఫ్యామిలీ సెటిల్మెంట్ కానీ, ఇవన్నీ కూడా కిందికి ఇవన్నీ కూడా దీని నుంచే ఆపరేట్ చేయడానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రకారమే చేయాల్సి ఉంటుంది. వీళ్ళు ఏదైతే ఈరోజు ఆరోపణ చేస్తున్నారో, ఏది ఎవరికి ఇవ్వడానికి లేదు, నీ భూమి నీది కాదు, నీ కూతురికి ఇవ్వలేవు, కొడుకుకి ఇవ్వలేవు, నువ్వు అమ్మలేవు, ఇదే అంటున్నారు. ఏదంటే అది ఇప్పుడు కుదరదు. 22A ఉంటే చేయడానికి లేదు, డిస్ప్యూట్ ఉంటే చేయలేవు, ఎక్కడన్నా మార్టిగేజ్ చేస్తే దాంట్లో రిజిస్టర్ ఆఫీసులో ఎక్కితే చేయలేవు. ఇక్కడికి వచ్చేసరికి ఏదంటే ఇప్పుడున్నవన్నీ నోషనల్ దీనికి ఉంటున్నాయి. అక్కడ ఉన్నంత స్థలము ఉండదు, లేదా అక్కడ పెట్టిన దానికి సంబంధించి ఒక దాంట్లో ఉంటే ఇంకొక లేయర్లో ఉండదు. అల్టిమేట్ కావాలంటే లోతుకు పోయితే అక్కడ వేరే ఉంటుంది. ఇలాంటి గందరగోళం చంద్రబాబు హయాంలో ఎక్కువ జరిగింది. పాస్బుక్లో ఎంట్రీలు చేయించుకుని అడ్డంగా ఇది చేసుకునే విధి నడిచినాయి. వీటన్నిటికీ కంక్లూజివ్ దీనిగా చేయాలన్నారు. ఈ స్పిరిట్ యాక్చువల్లీ ఇంప్లిమెంట్ కావాలంటే, దీన్ని ఇన్ స్పిరిట్ అంటే దాని స్ఫూర్తి అది నిలబడి, ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటే చట్టమే కాకుండా ఇంప్లిమెంట్ చేయాలంటే సమగ్ర సర్వే జరిగి కంక్లూజివ్గా మన ఫిజికల్ ఆన్ గ్రౌండ్, పేపర్ మీద ఉండే దాని మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి. ఇది ఆన్ గ్రౌండ్కు సంబంధించి కూడా ఫైనలైజ్ అయిపోయి ఆ తర్వాత ఇక్కడికి ఎక్కి అప్పుడు ఒక చట్టం రూపం దానికి ఉంటే అది కంక్లూజివ్ టైటిల్ అవుతుంది. అప్పుడు జనరేషన్స్ టుగెదర్, నువ్వు అమెరికాలో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా, ఎక్కడున్నా నీ ప్లాన్, నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఏదున్నా దాన్ని ప్రొటెక్టెడ్ అలాగే ఉంటుంది. అది జరగాలంటే దీనికి ముందు ప్రీ రిక్విజైట్ నేను అనుకోవడము సమగ్ర భూ సర్వే జరగాల. అది ఇప్పుడు మన ప్రభుత్వం మాత్రమే చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే జరుగుతోంది. ఎవరు ఇంతవరకు ఆ సాహసం చేయలే. ఇప్పటికి 5-6 వేల విలేజెస్ అయిపోయినట్లున్నాయి. అంటే కరెక్ట్ కొలుచుకుంటూ వస్తున్నారు. ఎక్కడికెక్కడ అది ఫిక్స్ చేస్తున్నారు. ఇది ఇంకా ఫ్యూచర్లో ఎన్ని పార్టిషన్స్ అయినా ఆటోమేటిక్ దానికి ఒక యూనిక్ నెంబర్ వస్తుంది. దాని తర్వాత దానికి కనెక్టివ్ పార్టిషన్లు వస్తుంటాయి. అంటే యూ కెన్ రెస్ట్ అష్యూర్డ్ అంత కంక్లూజివ్గా ఉంటుంది. సేమ్ ఇక్కడ అదే. అంటే ఏదైతే ప్రిజంప్టివ్గా ఊహాజనితంగా ఉండేదాన్ని కంక్లూజివ్గా ఒక టైటిల్ను క్రియేట్ చేసే ప్రయత్నం మనం చేయట్లా. అక్కడ ఉన్న సెంటర్లో ఎవరున్నారంటే బీజేపీ ప్రభుత్వము, మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం వాళ్ళు చేస్తున్నారు. అటు అందరి స్టేట్స్కి వచ్చింది. మన స్టేట్లో కూడా దాన్ని చేసి ఇప్పుడు దాని మీద అపోహలు కోర్టు కూడా సబ్మిట్ చేశారు. అపోహలు ఏదున్నా కూడా వాటిని ఇచ్చేసిన తర్వాత ప్రస్తుతానికి దాని జోలికి పోవట్లేదని కూడా చెప్పాం. ఒకవేళ ఏదన్నా అలాంటిది ఉన్నా ఇది ఓపెన్ ట్రాన్స్పరెంట్ గా జరుగుతున్న ఒక యాక్టివిటీ. ఇది ఇప్పుడు వీళ్ళు రాసుకున్నదైనా ఏది చూసినా అడ్డగోలుగా అవకతవకలుగా ఎవరో ఒక అధికారో లేక ఇంకో లిటిగెంటో ఇంకోడో డిస్ప్యూట్ రైజ్ చేసేది కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ వెతికే దిశగా జరుగుతున్న ప్రయత్నం ఇదైతే
పూర్తి దానికి విరుద్ధంగా నువ్వు అసలు ఇది వస్తే భూములన్నీ ఇదే అయిపోతాయని నేను ఈ కమ్యూనిస్ట్ దీని నుంచి వినేవాడిని. 55లోనూ 51లో జనరల్ ఎలక్షన్లో కమ్యూనిస్టులు వస్తారనుకున్నప్పుడు ఓ ప్రచారం చేసినారట. కమ్యూనిస్టులు కానీ అధికారంలోకి వస్తే పుస్తెలు తెంచుకొని పోతారు, పెండ్లాలను కూడా జాతీయం చేస్తారు, భార్యలను, ఎందుకంటే వాళ్ళంతా నేషనలైజ్ చేస్తారనే ప్రచారం చేసి కన్ఫ్యూజన్ అంతగా క్రియేట్ చేశారట. సొసైటీలో చాలా మంది ఏమో జరుగుతుందేమో అంటే దోపిడీ దొంగలు పంట పడతారన్నట్టు ప్రచారం చేశారట. అది ఇండిపెండెన్స్ వచ్చిన 5 ఏళ్లకో ఎప్పుడో 4-5 ఏళ్లకు. దట్ వీ కెన్ అండర్స్టాండ్. ప్రజలకు కూడా అంత అప్పటికి తెలిసి ఉండదు. గవర్నమెంట్ అంటేనే అది చాలా ఇంకా ఫ్లెడ్జిలింగ్ దీంట్లో ఉన్నది. ఎందుకంటే బ్రిటిషర్స్ పెట్టింది రెవెన్యూ వసూళ్లకే వాళ్ళు పెట్టుకుంది. అంతకుమించి వాడేం పెద్ద మొత్తం కాంప్రహెన్సివ్గా వెల్ఫేర్ స్టేట్ అది లేదు. ఇప్పుడు ఇన్నేళ్ళు అయిపోయి 77 ఏళ్ళు అవుతారట ఇప్పటికి. ఈ రోజుకు నీలాంటి వాడు, చంద్రబాబు నాయుడు లాంటి వాడు ఇంత బరి తెగించి అబద్దాలు ఆడడం అంటే ఈ చట్టం వస్తే జగన్మోహన్ రెడ్డి మొత్తం ల్యాండ్ అంతా కబ్జాలు చేస్తాడు, మీ ల్యాండ్ మీది కాదు, ఆయన చేసుకుంటాడు, వేలాది ఎకరాలు లక్షలాది ఎకరాలు అమ్మేసుకుంటాడు, మార్టిగేజ్ చేస్తాడంటే ఇదేదన్నా మనం సివిల్ సొసైటీనా ఇంకోట కాదా? నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా చంద్రబాబు నాయుడు, నువ్వు అసలు ఒక రాజకీయ నాయకుడిగా రాజకీయాల్లో ఉండడానికైనా అర్హత ఉందా నీకు కానీ నీ పార్టీలో ఉండే ఎవరికైనా ఉందా? అదొక ఆస్పెక్ట్ అయితే ఇప్పుడు నువ్వు ఎవరితో పొత్తు పెట్టుకున్నావు? బీజేపీతో. మరి నువ్వు అడగాల్సింది ఎవరిని? బీజేపీని అడగాల. అయ్యా ఇది చేసినారు, మరి ఇది పెడితే మీరంతా అమ్ముకోవడానికి పెట్టినట్టున్నారు అని. అంటే మోడీ అక్కడ దేశంలో ఉండే ల్యాండ్ అంతా మోడీ అమ్ముకుంటాడు, లేదా ముఖ్యమంత్రి కొంత అమ్ముకోనో ప్రధానమంత్రి కొంత అమ్ముకోవాలా? మరి ఆయన మీద అటాక్ పెట్టాలా? బీజేపీ స్టేట్ యూనిట్ మీద అటాక్ పెట్టాలా? మీ పార్టీ ఇట్లా చేసిందని అసలు బీజేపీ వాళ్ళు దాని మీద స్టాండ్ చెప్పాలా? స్టేట్ యూనిట్ బీజేపీ దీని మీద స్టాండ్ చెప్పాలా? ఎందుకంటే మేనిఫెస్టోలో పెట్టారు. లేదు మేనిఫెస్టో మాకు సంబంధం లేదు కదా వాళ్ళంటే కూటమిలో అసలు ఉండడానికి వీల్లేదు. నీకు హామీలతో సంబంధం లేదు, చంద్రబాబు ఇచ్చిన హామీలతో. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానన్నాడు, దాంతో మీకు సంబంధం లేదు. ఇది ఏదో ఒకటైతే క్లారిఫికేషన్ రావాలిగా. బీజేపీ నేషనల్ వాళ్ళ యూనిట్ వాళ్ళన్నా, నేషనల్ పార్టీ అన్నా దీని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా? లేదా పొత్తులో ఉన్న మాకేం సంబంధం అనడానికి తప్పించుకోవడానికి వీలేదు, పొత్తులో ఉన్నారు, స్టేట్ యూనిట్ అన్నా వాట్ ఈజ్ వాట్ అయినా చెప్పాలా? లేదు అని అంటే చంద్రబాబు ఎవరిని చేయడు, తన పొత్తు లేదు, కూటమి లేదు, అది ఊరికి పైపైన దీనికోసం పెట్టుకుని తప్ప వీళ్ళ మధ్య ఏమీ లేదనుకోవాలా? ఈయన ఇండిపెండెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ ఉన్నారు, వాళ్ళు ఇది చేస్తున్నారు అనుకోవాలి. ఏది మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళంతా వాళ్ళు రద్దు చేస్తున్నారు అనుకోవాలి. ఈజ్ హీ నాట్ రెస్పాన్సిబుల్, ఆన్సరబుల్? అలాగే బీజేపీ ఈజ్ ఇట్ నాట్ రెస్పాన్సిబుల్? వాళ్ళు ఒక్కరన్నా మాట్లాడుతున్నారా స్టేట్ లీడర్స్ దాని గురించి? ఎత్తి చూపిన తర్వాత కూడా అయ్యా దీని మీద మేమేమి వెనక్కు పోయి ఏదో తప్పించుకుని ఇచ్చేయట్లేదు. ఓ రెస్పాన్సిబుల్ సెంట్రల్ గవర్నమెంట్ అక్కడ చేస్తే ఓ రెస్పాన్సిబుల్ స్టేట్ గవర్నమెంట్ అన్ని చోట్ల దాన్ని ఎట్లయితే డ్రాఫ్ట్లు తయారు చేస్తున్నారు ఇక్కడ చేస్తున్నారు. ఓ మంచి ఉద్దేశంతో అక్కడ తయారు చేశారనే ఉద్దేశంతో మంచి ఉద్దేశంతో ఇక్కడ చేస్తున్నారు. దీంట్లో ఏమైనా అప్రహెన్షన్స్ ఉంటే అవన్నీ వచ్చిన తర్వాతనే యాక్ట్ ఇంప్లిమెంటేషన్ సబ్జెక్ట్ టు అదర్ స్టేట్స్ అన్ని కూడా చేసేదాన్ని బట్టి చాలా ఎక్సర్సైజ్ జరగాల. అలాంటి దాని మీద ఇంత అడ్డగోలుగా చేసి చేయడం అంటే ఇంతకంటే ఘోరం ఏమైనా ఉంటుందా? అంటే ఒక మనిషిని అంచనా వేయడానికి, నమ్మాలా లేదా అనడానికి ఏవైనా ఉంటే ఈ మనిషిని అయితే ప్రపంచంలో దేనికి నమ్మలేము చంద్రబాబు నాయుడు అనే దాంట్లో ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చర్యలో గతంలో రుజువు చేసుకున్నాడు, ఇప్పుడు ఇంకా ఎక్కువ చేసుకుంటున్నాడు. బహుశా 2099లో కూడా ఇంత దిగజారి అబద్ధ ప్రచారాలు, ఐవీఆర్ఎస్ కాల్స్ పెట్టి నోటుకు చోట మీ భూమి అయిపోయింది, అమ్మేశారని చెప్పి ఈరోజు ఏదో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంట. హెడ్డింగ్ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మోడీ దేశంలో భూములన్నీ గ్రాబింగ్ చేయడానికి ఆయన అనుకున్నాడని నేను అనుకుంటుంటే ఆయన క్వశ్చన్ చేయాలి పోయి బీజేపీని, నీతి ఆయోగ్ను, మోడీని. ఖచ్చితంగా దీని మీద అయితే బీజేపీ స్టేట్ యూనిట్ కానీ వాళ్ళ నేషనల్ పార్టీ కానీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. సేమ్ కేసు విత్ వాళ్ళ పాలసీకి సంబంధించి మైనారిటీ రిజర్వేషన్ 4%. వాళ్ళు ఖచ్చితంగా ఒక పక్క రీట్రేట్ చేస్తున్నారు, వాళ్ళ స్టేట్ యూనిట్లో కూడా చేసినట్టున్నారు, సోషల్ మీడియా దీంట్లో పెట్టారని అన్నారు. 4% రిజర్వేషన్లు అయితే ఉండవు మైనారిటీస్ కానీ. మరి నీ స్టాండ్ ఏంది? కూటమి నువ్వే చెప్తున్నావు, తెలుగుదేశం అనట్లే. 14లో కాదు 14లో అన్న ముగ్గురు కలిసినప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారు? ఇప్పుడు కూటమి, నన్ను చూడొద్దు, ఎన్డీఏ కూటమి, ఇది కూటమి అని అంటున్నాడు. మరి కూటమి అయితే 4% రిజర్వేషన్
రద్దు చేస్తామని కూటమిలో ప్రధాన పార్ట్నర్ అయిన మొత్తం చక్రం తిప్పే మోడీ, బీజేపీ, అమిత్ షా వాళ్ళంటుంటే నువ్వు ఇప్పుడు ఇక్కడ నువ్వు ఈ స్టేట్లో ఉన్నావు, నువ్వు ఇక్కడ చిన్న స్టేట్లో నువ్వు ఇక్కడ పట్టుకుని వాళ్ళ మీద డిపెండ్ అయినా నువ్వు అనుకోని కూటమి నువ్వు చెప్తున్నప్పుడు నువ్వు దీనికి అడ్డం పడగలవా? ఏ రకంగా పడతావు? దాని మీద కూడా బీజేపీ వాళ్ళు క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఒక పక్క అతనేమో నేను అది జరగనివ్వ నేను ఉన్నంత వరకు అంటున్నాడు. నువ్వు జరగనిచ్చేది ఏంది? కూటమిలో వాళ్ళు మెయిన్ పార్ట్నర్ అయినప్పుడు, లేదా కూటమిలో వాళ్ళు లేరన్న చెప్పాలా? వాళ్ళన్న దాని మీద క్లారిఫికేషన్ ఇవ్వాలా. ఈ రెండు అంశాలు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మాట మీద ఎవడు నమ్మడు, చిన్న పిల్లాడు కూడా నమ్మడు. కాబట్టి బీజేపీనే క్లారిఫికేషన్ ఇవ్వాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వాళ్ళ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న మోడీ ప్రధానిగా ఉన్న బీజేపీ ఆధ్వర్యంలోని గవర్నమెంట్ అది ఇనిషియేట్ చేసిందా లేదా? మరి ఇనిషియేట్ చేస్తే వాళ్ళ కూటమిలో ఇక్కడ స్టేట్లో పార్ట్నర్గా ఉన్న తెలుగుదేశం పార్టీ దాన్ని రద్దు చేస్తానంటోంది. దాని మీద నీ స్టాండ్ ఏంటి బీజేపీ? రెండు, ముస్లిం మైనారిటీల ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ 4%. మీరైతే అంటే బీజేపీ జాతీయ నాయకులు అందరూ కూడా తెలంగాణ వరకు మా పక్కన వరకు కూడా 4% రిజర్వేషన్ లేదు, ఉండదు, మేము బతికినంతకాలం అయితే అది ఉండదు అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఇక్కడ ఈయనేమో నేను అది ఇక్కడ రానివ్వట్లేదు, డోంట్ వరీ అంటున్నాడు. మరి దాని మీద వాళ్ళ స్టాండ్ ఏంటి బీజేపీ? ఎందుకంటే ఈయనేం మాట్లాడు, కన్వీనియంట్గా దాన్ని చాప కిందకి తోసేసుకుంటా పోతాడు. చెప్పాల్సింది వాళ్ళు బీజేపీ నాయకులు, రాష్ట్ర నాయకులు చెప్పాలా, రాష్ట్ర యూనిట్ యాజ్ సచ్ పార్టీ చెప్పాలా, అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వాలా, సెంట్రల్ పార్టీ కూడా వాళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. అదే అన్యాయమైనది. నేను అందుకే మేనిఫెస్టో అనట్లా, అది ఏదో బూతుపత్రం అంటున్నా. ఎందుకంటే వైకాపా గుండాలంటారు, ఎవరో ఇండివిజువల్ ఎక్కడ మర్డర్లు జరిగితే అది దెర్ ఈజ్ ఏ సెటప్, కోర్టులు ఉన్నాయి, వాళ్ళందరినీ తీసుకొచ్చి వైకాపా గుండాలను శిక్షిస్తామంటారు. ఇవన్నీ అంటే ఏదైతే రాయకూడదో కబ్జాలు అనడం కూడా అదేమన్నా మాట వాడే మాటేనా? ఎవరు అధికారంలో ఎవరున్నా దానికి సంబంధించి నువ్వు కాంక్రీట్గా ఏదైనా చెప్పేటప్పుడు ఏదన్నా అన్నా ఇది ఉంటుంది. కానీ ఇక్కడ అసలు ఏమీ లేకుండా వేగంగా రాయడం, సైకో పాలన అనడం, నీకు నువ్వు నిర్వచనాలు ఇచ్చుకొని అవన్నీ తెచ్చి రుద్ది ఇది మేనిఫెస్టో అని చెప్పి దాన్ని జనమోహనం కొట్టేసి ఆ తర్వాత ఇంకా నీ సూపర్ 6 అని అవన్నీ ఎందుకు పనికిరాని కొరగాని ఇవి అబద్దాలన్నీ తీసుకొచ్చి అవి పెట్టి రాష్ట్రాన్ని, ప్రజలను, 5 కోట్ల మందిని అడ్డంగా మోసం చేయాలనే ప్రయత్నం, అలాగే అధికార పక్షం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యక్తిగత కోపం, కసి అన్నీ కూడా దాంట్లో ఆ బూత్పత్రంలో రాయడం, ఇవన్నీ ఇంకా ఆయన అన్నిటికంటే నేను అన్నట్టే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద అడ్డగోలు ఆరోపణలతో IVRS కాల్స్ ప్రజలను భయపెట్టే రకంగా పూర్వం జరిగేవి ఇట్లాంటివన్నీ. ఏదో పల్లెల్లో ఓ స్త్రీ మీరు రేపు రాని ఇట్లా రాసి భయపెట్టారు, అక్కడేదో వచ్చినారనే వాళ్ళు. ఈ ఈనాడులో అప్పుడు వచ్చేది నాకు బాగా గుర్తు, పైన ఏదో స్కైలాబ్ అని చిన్నది ఒకటి పడితే రాష్ట్రమే పోతాంది అని చెప్పి బెదరగొట్టి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసుకున్నారు 70s లో. అంతా చేస్తే అది 30 కేజీలు ఎక్కడ పడింది అది వచ్చేసి. దానివల్ల రాష్ట్రం అంతా ప్రాణాలు పోతాయని అప్పుడు పూజలు, టెంపుల్స్, అప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ రాలే, సోషల్ మీడియా రాలే. ఆ పత్రికే దిక్కుమాలిన పత్రికే అప్పుడు దిక్కు రాష్ట్రానికి, ఎందుకంటే పదంలో వేస్తే అదే వచ్చేది. సో దాంట్లో అది పడితే మొత్తం ప్రపంచం నాశనం అవుతోందని దాని మీద బిల్డప్ ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన బిల్డప్కు నాకు బాగా గుర్తు. అప్పుడు కొత్తగా ఈనాడులో చేరినా, జర్నలిజంలో అప్పుడే వచ్చి ఈనాడులో చేరినా. రాష్ట్రంలో ఏ టెంపుల్స్లో చూసినా ఆఖరు దశలో ఉన్నట్టు సెలవులు పెట్టి ఊర్లోకి వచ్చేసినారు, ఉద్యోగాలు మానేసి వచ్చినారు. మీకు 79 80 ఎప్పుడు చూస్తే 79 అప్పుడు పత్రికలు చూస్తే దొరుకుతాయి మీకు. ఆహాకారాలు, ఇంకా ప్రాణాలు పోయినాయి అనుకున్నారు, ఇంకా ప్రపంచం అంతం అయిపోయిందని, ఇంకా మనం చచ్చిపోతున్నామని అంతవరకు తీసుకుపోయాడు. సేమ్ ఇప్పుడు ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద కూడా అంతవరకు తీసుకుపోతున్నారు. అంటే భయపడాలా ప్రజలు, మా భూమి ఎక్కడికి పోతుందో, ఎవడో దోచుకుంటాడని భయపడాలా. ఆ భయం పెట్టడం అనేది కేవలం పనికిమాలిన అదే అధికారంలోకి అడ్డంగా రావాలని ఆయన పెట్టుకున్న దీంతో ఆ ఎక్స్టెంట్కి పోతున్నాడు. ఎవ్వరూ అసలు క్షమించరాని తప్పులు చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఆ విషయంలో చేశాం, ఆల్రెడీ చేశాము. వాళ్ళైనా ఇప్పుడు ఏ వ్యవస్థ అయినా ఎవరైనా దాని మీద రియాక్ట్ కావాలని ఒక లెవెల్ ఊహించిన వాటి మీద రియాక్ట్ అవుతారు. ఇదిగో ఈ పొరపాట్లు జరుగుతాయని దానికి ఏదో యాక్షన్ చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఇంత చండాలమైన దరిద్రపు ఆలోచనతో చేసి, వికృతమైన ఆలోచనతో ప్రజలతో, రైతులతోనూ, ఈ ప్రాపర్టీ హోల్డర్స్తోనూ
రాష్ట్ర ప్రజలతో ఆటలాడుకునేంతవరకు పోతాడని ఎవరు ఊహిస్తారు? ఇట్లాంటివి మాట్లాడు దీన్ని చెప్పాలన్నా కూడా ఏం చెప్పాలని అర్థం కావట్లే. ఏది నీ ల్యాండ్ నువ్వు ఇంటికి పోయేసరికి నీ ఇల్లు ఉండదు, నీ కుటుంబం ఉండదు, లేకపోతే అవుతారంటే అది ఎవరు? ఓ ప్రభుత్వం చేస్తుంది, ఓ ముఖ్యమంత్రి చేస్తాడంటే దాన్ని నమ్మాలన్నా ఇంకోటి చేయాలనో అర్థం కాదు. దానికి ఖండన కూడా ఎట్లా ఇవ్వాలనో అర్థమయ్యేది అట్లా. కన్ఫ్యూజను, భయము, భయాందోళనలు ఇవి క్రియేట్ చేయడంలో వాళ్ళకున్న ఎక్స్టెన్సివ్ ఇదంతా కూడా పూర్తి ఉపయోగిస్తున్నారు.